శాసనసభలో ప్రతిపక్షం లేని మాట నిజమే, అలాంటిది ప్రతిపక్ష పాత్రని కూడా అధికార పార్టీని పోషిస్తుందంటూ, కాకపోతే టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటి మాట్లాడడం కరెక్ట్ కాదంటూ చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లబాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారని చెప్పొచ్చు. అలాంటిది కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని, ఆయన అలాగే అవి సవరించుకోవాలంటూ కూడా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు? అంటే స్వేచ్ఛ తీసుకోవచ్చండి, కానీ అతి స్వేచ్ఛ తీసుకోకూడదు కదా. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య ఉంటే సభలో డైరెక్ట్ మంత్రులు అనడం ఏంటి, అది తప్పు కదా. ఎందుకంటే పయ్యావుల కేశవ్ గారే కదా శాసనసభ వ్యవహారాల మంత్రి. సో ఆయన చూసుకోవాలి కదా అన్నారు. ఆ తర్వాత ప్రశ్నలు ఏవి అడగాలి అనేది వాళ్ళే చూసుకోవాలి. విప్పు, చీఫ్ విప్పు, వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. తర్వాత అంటే ప్రతి అంశం మీద కూడా నిన్న ఇప్పుడు నిజంగానే ప్రతిపక్షం లేదు, కానీ వీళ్ళు ప్రతిపక్షం కంటే కూడా వీళ్ళే అలాగా ఎదురు ప్రశ్నించటం ఏంటి, అది ఎలా ఉంటుందంటేనండి ఒక పార్టీ లైన్ దాటి వెళ్ళినట్టుగా ఉంటుంది అది. ఇప్పుడు నిన్న జరిగినవన్నీ మీరు చూసుకుంటే కనుక అయితే అసలు ఎవరెవరి మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారంటే, అంటే చాలామంది ఎమ్మెల్యేల తీరుపై నిన్న సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అంటే వ్యక్తిగత ఎజెండా మంత్రుల లక్ష్యంగా కనిపిస్తోంది అనేది వారు చెప్పిన మాట, ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డి లెటర్ ప్యాడ్ వ్యాఖ్యలపై ఆయన క్లాస్ తీసుకున్నారు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రికి, తర్వాత లోకేష్ గారికి, వీళ్ళకి ఒక ట్రాన్స్ఫర్ విషయంలో లెటర్స్ రాసి 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 నా లెటర్ ప్యాడ్ అయిపోయింది, కానీ పని జరగలేదు. తప్పు కదా అట్లా మాట్లాడటం. అదేవిధంగా పితాని బూర్ల ఆంజనేయుల పైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత పీసీబీ చైర్మన్ లక్ష్యంగా బోండా ఉమా ఆరోపణలు చేయడం పైన కూడా ఆగ్రహం ప్రకటించారు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆయన కొంచెం టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. తర్వాత కామినేని బాలకృష్ణ గారి సంవాదం మనకు తెలుసు, ఇది జరగాల్సింది కాదని అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కళ్ళది అదే అభిప్రాయం. ఎందుకంటే మనకు ఒక పక్క మెగా డిఎస్సి చేసి 16,000 ఉద్యోగాల దాకా, అంటే 17,947 ఉద్యోగాలు కల్పించాక దాని మీద ఒక సంబరాలు జరుపుకోవాల్సిన టైంలో అక్కర్లేని వివాదాలు ఎందుకు అనేది. తర్వాత మంత్రి అదే ఇందాక మనం చెప్పుకున్నది. సో మొత్తం మీద ఛాంబర్లో ఆయన మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలతోటి ఆయన కూర్చుని మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు ఏదో అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు పెట్టేయడం కాదు కదా మన అజెండా. ఇంకా అప్పుడు తెలుగుదేశం కూటమికిను వైసీపీకి తేడా ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు అడిగిన మాట. ఇకపోతే అంటే మొత్తం అసలు ఏం జరిగింది నిన్న అనేది మనం చూసుకుంటే చాలామంది పేర్లను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అసలు ఏంటి మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు అంటే చూసుకోక్కర్లేదా, విప్పులు, చీఫ్ విప్పులు మీరందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి కదా, ఏంటి ఏం అడగాలి ఏం అడగకూడదు అనేది ఆయన చెప్పిన మాట అన్నమాట. సో దీని మీద పయ్యావుల కేశవన్ కూడా వారు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆయన గురువారం సభలో మాట్లాడుతూ ఏమన్నాడు, ఆయన ఓ ఉద్యోగి బదిలీ విషయంలో మా చంద్రబాబుకు, లోకేష్కు, హోంమంత్రికి లేఖలు ఇచ్చి తన లెటర్ ప్యాడ్ అయిపోయింది, కానీ ఇంతవరకు బదిలీ జరగలేదు అని వ్యాఖ్యానించాడు. మరి దీని మీద సీఎం తీవ్రంగానే స్పందిస్తారు కదండి, ఇది తీవ్ర ఆక్షేపణీయం అని కూడా అన్నారు ఆయన. ఆ తర్వాత లాబీల్లో తనకు కనిపించిన సుధీర్ రెడ్డిని ఆయన అక్కడే మందలించారని కూడా తెలుస్తోంది. ఇక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయుల వైఖరి కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. అన్నీ తెలిసిన ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని తన్నాలన్నట్టుగా ఎట్లా వ్యాఖ్యలు చేస్తారు, సమంజసమా అని ఆయన సీరియస్ అయ్యారని తెలుస్తోంది. అలాగే బూర వ్యాఖ్యలపై సభలోనే మంత్రి అనిత కూడా ప్రశ్నించారు, మీరు సీనియర్ అధికారిగా వ్యవహరించారు కదా, చట్టాల గురించి మీకు తెలుసు కదా, మరి మీరు అట్లా మాట్లాడటం సబబుగా ఉందా అని ఆవిడ ప్రశ్నించడం జరిగింది. ఇకపోతే ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సోషల్ మీడియా పోస్టుల విషయంలో హోంశాఖ తీరు సరిగా లేదంటూ ఆయన తప్పుపెట్టారు. అంటే డైరెక్ట్ అనితనే ప్రశ్నించారు. ఈ విషయాన్ని కూడా సీఎం చంద్రబాబు ప్రస్తావిస్తూ సీనియర్లను ఇలా మంత్రులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఇకపోతే గురువారం సభలోనే తన సమక్షంలోనే కైకలూరు హిందూపురం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసు నందమూరి బాలకృష్ణ సంవాదం మీద కూడా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంటే ఈ రకంగా జరిగి ఉండకూడదు అనేది ఆయన భావన అన్నమాట. ఓకే. సో అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సభలో పీసీబీ చైర్మన్ మీద ఆరోపణలు చేశారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరును కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దీని మీద వెంటనే చంద్రబాబు స్పందించారు. అంటే మొత్తంగా మనం చూసుకుంటే ఇలాంటి పరిణామాలు ఏంటి అంటే ఇప్పుడు వైసీపీ హయాంలో జరిగిన దానికి తెలుగుదేశం హయాంలో అసెంబ్లీ జరగడానికి తేడా ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళలాగే వీళ్ళు బిహేవ్ చేస్తే ప్రజలు వీళ్ళని ఎన్నుకునేది అందుకు కాదు కదండి. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పేది. అంటే ఒక సీనియర్స్గా ఉండి మీరు సభలో ఎలా వ్యవహరించాలి తెలియకపోతే ఎట్లా, మీకు మేము చెప్పాలా, ఇవన్నీ కూడా మీరు ముందుగా చూసుకుని అక్కడ మీరు నడుచుకుంటే బాగుంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అని తెలుస్తోందండి. ఏది ఏమైనా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం చాలా బాధాకరం. ఇవాళ లాస్ట్ యాక్చువల్గా అసెంబ్లీ సమావేశాలు ఇవాళతో లాస్ట్. సో ఇవాళ సభ సజావుగా జరుగుతుందని ఆశిద్దాం మనం. అంటే కనీసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనైనా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు బాధ్యతతో మెలుగుతారని మనం ఎదురు చూద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.